హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లేస్. ఈరోజు నేను మీకు నాన్ వెజ్లో నా ఫేవరెట్ రెసిపీ పీతల ఇగురు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా నేను కేజీ పీతలను తీసుకొని కాళ్ళు సపరేట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. పీతల కూర ఎప్పుడైనా సరే స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను స్పైసీగా చేస్తున్నాను. మీరు కారం తక్కువ తినేటట్టయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. గ్రేవీ కోసం 4-5 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మసాలా కోసం 5-6 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, కొబ్బరి ముక్క, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా అంతా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టమాటో ముక్కల్ని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను గ్రేవీ ఎక్కువ రావడం కోసం ఇలా పేస్ట్ చేసుకున్నాను. కావాలంటే మీరు టొమాటో స్మాల్ పీసెస్గా కట్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాని సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పీతల్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. మసాలా వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మసాలా అంతా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఈ టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఇది గోదావరి జిల్లాల్లో ఏంటంటే చింతపండు రసం వేసుకొని పులుసుగా చేసుకుంటారు. బట్ మేమైతే స్పైసీగా ఇగుర్లానే చేసుకుంటాం.
ఇప్పుడు మసాలా అంతా వేగిపోయింది కదా, ఇందులో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పీతలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని సపరేట్ చేసి పెట్టుకున్న కాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. పీతల్ని మనం కొనేటప్పుడు ఎప్పుడైనా సైజ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మనం దాన్ని పట్టుకుంటే బరువుగా ఉండాలి అండ్ గట్టిగా ఉండాలి, అప్పుడే అది ఫ్రెష్గా ఉంటుంది అండ్ దాంట్లో ఫ్లష్ కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని సైజ్ పెద్దగా ఉన్నా సరే తేలిగ్గా ఉంటాయి కదా, అందులో ఫ్లష్ అంత ఎక్కువ ఉండదు. సో జాగ్రత్తగా మనము సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి. చాలామంది ఏంటంటే వాటి అపీరెన్స్ చూసి తినటానికి అంత ఇష్టపడరు, బట్ వన్స్ టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ పీతల్లో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వల్ల ఏంటంటే ఆస్టియోపోరోసిస్ ఉండేవాళ్ళు, లేదంటే బోన్ డెన్సిటీ తక్కువ ఉండేవాళ్ళు వీటిని తినడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది. మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి, సో దట్ మసాలా అంతా ఈవెన్గా పట్టి మంచిగా కుక్ అవుతాయి. పీతలు కుక్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా, అది మొత్తం ఎగిరిపోయాక మనం ఒక గ్లాస్ వాటర్, అంటే కొంచెం ఆ పీతలు మునిగేటట్టు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఏ కర్రీ కుక్ చేస్తున్నా సరే సిమ్లో పెట్టుకొని నార్మల్ వాటర్ ఎప్పుడూ యాడ్ చేసుకోకూడదు. అయితే హైలో పెట్టుకొని నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే లూక్ వామ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు లైట్గా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పీతల కర్రీ చేయడం చాలా కష్టమేమో అనుకుంటారు కదా, బట్ నాకు ఈ కర్రీ ప్రిపరేషన్ మొత్తానికి జస్ట్ 20 మినిట్స్ టైం పట్టింది. టేస్టీ అండ్ స్పైసీ పీతల ఇగురు రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా పీతల ఇగురు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.